హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. హాయ్. సార్ పుష్ప 2 ఇన్సిడెంట్ సండే థియేటర్ శ్రీతేజ వాళ్ళ మదరు అప్పుడు ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. అందరు పోయి చాలా హడావిడి చేసిండ్రు. బట్ ఇప్పుడైతే ఆ న్యూస్ అసలు ఆ పిల్లోని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. దీని గురించి ఏమంటారు సార్ మీరు? ఎవరైనా అంతే. ఇప్పుడు హైప్లో ఉన్నప్పుడు అందరూ పట్టించుకుంటారు. ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా ఏం మాట్లాడట్లేదు. ఆ పిల్లోడు వాళ్ళ నాన్న అవును, మంచి డబ్బులు వచ్చినట్టున్నాయి, చేసుకుంటే ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఈ పిల్లాడి జీవితం ఏంది అనేది ఎవరికి తెలియదు. ఆ హాస్పిటల్లో మనకు తెలిసిన సమాచారం ఏంటంటే అతను స్పృహలోకి రాలేదు. ఇంకా అతనికి ఇష్టం ఉన్నప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు, ఇష్టం ఉన్నప్పుడు చెయ్యి కదిలిస్తున్నాడు, చేతులు కదిలిస్తున్నాడు అని చెప్పారు. అంతకుమించి ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మరి డిశ్చార్జ్ చేశారా అంటే డిశ్చార్జ్ చేయలేదు. ఇది కాకుండా వేరే హాస్పిటల్కి ఏమన్నా తీసుకుపోయారా అంటే అది కూడా లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన నుంచి అక్కడనే ఉన్నాడు అబ్బాయి. అతను అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన బన్నీ వాసు అనే అతను చూసి వచ్చాడు ఆ మధ్యన చాలా కాలం. దాని తర్వాత ఎవరు పోయినట్లేరు. అసలు ఆ పిల్లోడిని చూసుకోవడానికి ఎవరున్నారు అంటే ఐసీయూలో ఉన్నప్పుడు ఎవరు రానియర్లే. ఓకే, బయట ఎవరో ఉన్నారంట. అంటే వాళ్ళ అమ్మ లేదు కదా, అమ్మ చనిపోయింది. మరి ఎవరో బంధువులు గిందువులు లేకుంటే డబ్బులు ఇచ్చి ఎవరినో ఒకరిని సహాయకులను పెట్టింటారు అంతే. ఇది చాలా అది తలుసుకుంటేనే చాలా బాధాకరం. అది ఏంటి వాడి జీవితం ఏంది, ఆ పిల్లడి జీవితం చనిపోలేదు, ఇట బ్రతికి స్పృహలోకి రాలేదు. ఈ మధ్య ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడలేదు, మర్చిపోయారు అసలు అబ్బాయి గురించి. ఎక్కడ దానికి సంబంధించిన వార్తే లేదు. అప్పుడు చాలా హడావుడి చేశారు కదా వాళ్ళు, వెళ్ళి అల్లు అర్జున్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయి. ఇప్పుడు ఏంటి అతని భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకం. ఉంటాడా అసలు? పోతేనన్నా ఏదో ఒకటి ఉంటుంది కదా, అట్లా చచ్చిపోకుండా బతికి లేకుండా చాలా దారుణం. ఇంకోటి ఏంటంటే అతనికి సంబంధించిన సమాచారం అప్డేట్స్ కూడా ఏమీ లేవు. అవును, ఎవరు మర్చిపోయారు. పుష్ప 2 గురించే రాశారు, మళ్ళీ ఓటీటీలో అయింది, రిలీజ్ అయింది, ఇవన్నీ రాశారు. కానీ అతని గురించి సంబంధించిన వార్తలే రావడం లేదు. అసలు ఏంటి అతని పరిస్థితి ఏంది ఒకసారి మనం ఊహించుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో. అసలు వాళ్ళ నాన్న ఇవ్వాలి కదా, మా అబ్బాయి ఇట్టున్నాడు అది ఉన్నాడు. అతనేం తండ్రి, వాడు ముందే లొంగిపోయాడు. భార్య పోయింది, కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు. వాళ్ళదేం అర్జున్ వాళ్ళదేం తప్పేం లేదు, అదే తప్పు అని ఒప్పేసుకున్నాడు. అతనికి భార్య పోయిందనే బాధ కానీ, కొడుకు ఇట్లా అయిన బాధ కానీ ఏ కోశాన లేనట్టుంది. ఉన్నట్టుండి వార్తల్లోకి ఎక్కాడు కదా, వార్తల్లోకి ఎక్కాడు. సుమారుగా మంచి డబ్బులే వచ్చినాయి, కోట్లలోనే అందినట్టున్నాయి. ఇంకా ఏముంటుంది చెప్పు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు, ఇంకో పిల్లోని కంటాడు, అంత మించి ఏం లేదు. ఇది కూడా మానవ సంబంధాలు గురించి మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు ఎంత దారుణంగా తయారైనవి ఇప్పుడు మానవ సంబంధాలు. డబ్బు వస్తే మానవ సంబంధాలు ఉండవు, రక్త సంబంధం ఉండదు, ఏది ఉండదు. డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బుకు లొంగిపోయినట్టున్నాడు వాళ్ళ నాన్న కూడా. అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చి, బాబు నా కొడుకు పరిస్థితి ఏంది అని అన్న ఆవేదన వ్యక్తం చేయాలి కదా. అతనిలో ఏ కోశానా లేదు. శ్రీతేజ్ కోలుకొని బయటకు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటి వార్త కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఏం చేశారు, ఆ వార్త కాదు కదా, అతని గురించి సమాచారం కూడా లేదు. కోలుకుంటాడనో, లేకుంటే ఇదే డెవలప్మెంట్ ఉంది, ఇప్పుడు చేతులు కాళ్ళు కదిలిస్తున్నాడు, లేకుంటే అప్పుడప్పుడు స్పృహలోకి వస్తున్నాడనో, ఏదో అంత పెద్ద హాస్పిటల్ వైద్యం పరంగా అన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి. అతని విషయంలో ఏది పనిచేయడం లేదు. ఎందుకు అంటే సరిగ్గా ట్రీట్ చేస్తున్నారా, లేకుంటే ఇతను ఇంతే ఉండని, అంపశయ్య మీద ఉండని అని అనుకుంటున్నారా, అర్థం కావడం లేదు. అతన్ని విస్మరించడం అనేది, అంటే మీడియా కానీ చిత్ర పరిశ్రమ కానీ విస్మరించడం అనేది చాలా దారుణమైన విషయం. అతను శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని, మళ్ళీ మామూలు మనిషిగా అయ్యి తన చదువును కొనసాగించాలని కోరుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.